శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈ వ్యాసరు వేదాన్ని భాగించిన వారు. పూర్తిగా వ్యాసాయ నమః అని ప్రారంభంలోనే శ్రీ వేదాన్ని మనం తలుచుకుంటున్నాం. వేదమే అన్ని దాళ్లకు మూలమైనటువంటిది. వేదం లేకపోతే మాటలే లేవు మనకు. వేదం లేకపోతే శబ్దమే లేదు. అందుకని శ్రీ వేదవ్యాసాయ నమః అని అంటూ 77వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు మనం కచుడి వ్రతం పూర్తి అయ్యింది, కోరిక తీరింది. శుక్రుడి అనుమతి పొంది, ఆ శుక్రుడి యొక్క అనుమతిని పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన వ్రతం పూర్తి అయిపోయింది. మృత సంజీవుని విద్యను నేర్చుకున్నాడు. మనకు తెలిసింది కదా లాస్ట్ వీక్ ఏం జరిగింది అని. కిందటి వారం ఏమైంది, శుక్రుడి యొక్క పొట్ట నుంచి ఏం జరిగింది, కచుడు రావటం, అక్కడనే సద్గురు ఆయనకి ఆ మంత్రాన్ని ఉపదేశం చేయటం, ఇవన్నీ కూడా మనం మంచి సమయంలో తనను తాను రక్షించుకోవటానికి కోసం ఆ మృత సంజీవుని విద్యను శుక్రాచార్యుడు లేకపోతే ఎవరికి ఇవ్వడు. అది తీసుకోవటానికి ఎంత పన్నాగం. అసలు వాళ్లే చేశారు, రాక్షసులే చేశారు. ఆయన తాగే జ్యూస్లో నీరు పోసి, భస్మం చేసి నీరు పోసి కచుడిని పొట్టలో పోయేటట్టు చేశారు. అందుకని తాను బతికించుకోవటానికి ఉపదేశం ఇచ్చాడు. ఇదంతా అయిపోయింది. చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ గురువుగారిని బతికించడం జరిగింది మృత సంజీవుని విద్యతో. కచుడి యొక్క వ్రతమంతా పూర్తి అయి కావటంతోనే శుక్రుడి అనుమతి పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవయాని ఆ కచుడిని చూసి, ఓ ఉత్తముడా, నీ నడవడిక నాకు నచ్చింది, నీ గుణాలు నాకు నచ్చాయి. అంగీరస మహర్షి బృహస్పతుల వారు కూడా నాకు పూజ్యులు, గౌరవించదగినవారు. నువ్వు విద్యాదీక్షతో తీవ్రమైన నియమాలు పాటించావు. ఇప్పుడు విద్య పూర్తి చేసి గృహస్థుడివి కావాలనుకుంటున్నావు. ఇక్కడ గడిపిన రోజుల్లో నీతో పంచుకున్నటువంటి కష్టసుఖాల గురించి నువ్వు మరిచిపోవని అనుకుంటున్నాను. ఇంతకాలం నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను కదా, ఇక నుంచి నువ్వు నన్ను సేవించు. యథావిధిగా నా పాణిగ్రహణం చెయ్యి, నన్ను పెళ్లి చేసుకో అంది. కచుడు, ఓ దేవయాని, నీ తండ్రి నీకు పూజ్యుడు అయినట్లుగానే నాకు కూడా పూజ్యుడే. అందుచేత నువ్వు కూడా నాకు పూజ్యురాలు. నువ్వు శుక్రుడికి ప్రాణం కంటే కూడా మిక్కిలి ప్రియమైన దానివి కదా నువ్వు. త్వం భద్రే ధర్మతః పూజ్య గురుపుత్రీ సదా మమ. ఓ మంగళాంగి, ధర్మ ప్రకారంగా గురుపుత్రివైన నువ్వు నాకు ఎల్లప్పుడూ పూజ్యరాలివి. నా గురువు నీ తండ్రి అయిన శుక్రుడు నాకు ఎల్లప్పుడూ పూజ్యుడు. అదేవిధంగా నువ్వు నాకు పూజ్యరాలివి. కనుక నువ్వు ఇలా నాతో మాట్లాడకూడదు. గురుపుత్రివి కదా నువ్వు, పూజ్యురాలివి, నువ్వు కూడా పూజ్యురాలివే అని అన్నాడు. అప్పుడు దేవయాని, నా తండ్రి యొక్క గురుపుత్రుడికి నువ్వు పుత్రుడువు, కానీ నా తండ్రికి మాత్రం నువ్వు పుత్రుడువు కాదు. అందువల్ల నువ్వు నాకు పూజ్యుడు. పుత్రుడు ఎట్లా అవుతావు? అంతేకాకుండా ఓ కచ, రాక్షసులు నిన్ను మాటిమాటికి చంపుతుంటే నేనే నిన్ను బ్రతికించాను. అప్పటి నుంచి నేను నీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను
ఒక్కసారి గుర్తు చేసుకో. స్నేహంలోనూ అనురాగంలోనూ ఉన్నటువంటి నా ప్రీతిని, నా ప్రేమను తెలుసుకో. దోషం లేని నన్ను నువ్వు విడిచిపెట్టడం మంచి పని కాదు కదా అని అంటుంది. కచుడు, ఓ శుభాంగి, చేయకూడని పనిని చేయించాలని ఎందుకు చూస్తున్నావు? అసలు నాకు ఇష్టం లేనటువంటి పని నువ్వు ఎందుకు అంటున్నావు? నన్ను అనుగ్రహించు. గురువు కంటే కూడా నువ్వు నాకు ఎక్కువగా పూజ్యరాలివి, నన్ను అనుగ్రహించు అంటున్నాడు. అంతేకాదు, నువ్వు శుక్రుడి గర్భంలో ఉన్నట్లే నేను కూడా ఆయన గర్భంలో ఉన్నాను కదా, అందుచేత నువ్వు నాకు ధర్మ ప్రకారంగా సోదరివి అయి ఉన్నావు. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఇంతకాలము నేనిక్కడ సుఖంగా ఉన్నాను, నాకు నీపై ఏమాత్రమూ కోపం లేదు. ఇక నాకు అనుమతి ఇవ్వు, నేను వెళతాను. నాకు దారిలో శుభం కలగాలని కోరుకో. ఏ రోజు నిన్ను ఏ కామ దృష్టితో నిన్ను చూడలేదు, ఏ దృష్టితో నిన్ను చూడలేదు. నిన్ను ఎప్పుడు కూడా చెల్లెలుగా అనుకుంటున్నా నేను. ఏంటి ఇట్లా నువ్వు నన్ను బాధిస్తున్నావు? నేను వెళ్ళాలా? నన్ను అనుగ్రహించు, నేను వెళ్ళిపోతున్నాను. ఏమరపాటు లేకుండా అప్రమత్తురాలవై ముందుగానే లేచి నా గురువును నిత్యము ఆరాధించు అన్నాడు. అప్పుడు దేవయాని, యది మాం ధర్మకామార్తే ప్రత్యాఖ్యాస్యసి యాచితః తతః కచన తే విద్యా సిద్ధిమేషా గమిష్యతి. ఓ కచ, ధర్మబద్ధమైన కామపురుషార్థం కోసమై నేను నిన్ను యాచిస్తుంటే నువ్వు నన్ను నిరాకరిస్తున్నావు. కనుక నువ్వు నేర్చుకున్న విద్య నీకు సిద్ధించకుండా ఉండుగాక అని శపించింది. అబ్బా, ఇది తమాషి. ఒకదానికి ఒక ముడి పెట్టాడు బ్రహ్మ. అప్పుడు కచుడు ఊరికే ఉంటాడా? సామాన్యవాడా కచుడు? శాపానికి ఇంకో శాపం. కచుడు కోపించి, నువ్వు గురుపుత్రివి కావటం చేత నేను నిన్ను నిరాకరించాను, నీలో దోషం ఉందని తిరస్కరించటం లేదు. నీతో పాణిగ్రహణం చెయ్యటానికి గురువుగారు కూడా నాకు అనుమతి ఇవ్వలేదు. కనుక నీ ఇష్టమైంది నువ్వు చేసుకోవచ్చు. నేను ఆర్షధర్మాన్ని అనుసరించి చెబుతున్నాను. నీ శాపానికి నేను అర్హుడిని కాను. కామవశురాలవై శపించావు, కానీ ధర్మంతో కాదది. నువ్వు కామంతో నన్ను శపించావు కాబట్టి. నా పూర్ణంగా ధర్మంతో నన్ను శపించుంటే ఆ శాపం నన్ను అంటుకొనేది. కానీ నువ్వు కామంతో శపించావు. అందువల్ల నువ్వు కోరినట్లుగా నీ కోరిక తీరదు. ఋషిపుత్రుడు ఎవడు కూడా నిన్ను పెళ్లి చేసుకోడు. ఫలిష్యతి నతే విద్యా యత్ త్వం మామాత్తతథ అద్యాపయిష్యామి తుయం తస్య విద్యా ఫలిష్యతి. నువ్వు నన్ను శపించిన విధంగానే ఈ మృత సంజీవిని విద్య నాకు ఫలించదు. పర్వాలేదు, కానీ నేను నేర్పిన వాడికి ఈ మృత సంజీవిని విద్య ఫలిస్తుంది అని కచుడు వేగంగా దేవలోకానికి వెళ్ళాడు. అప్పుడు దేవతలు ఇంద్రుణ్ణి అనుసరించి వెళ్ళి బృహస్పతిని పూజించారు. కచుడికి స్వాగతం పలికి ఇలా అన్నారు: యత్ త్వయా స్మద్ధితం కర్మ కృతం వై పరమాద్భుతం నతే యశః ప్రణశిత భాగభాక్ చ భవిష్యసి. ఓ గురుపుత్ర, మా హితాన్ని కోరి చాలా అద్భుతమైన పనిని నువ్వు చేశావు. దీనివల్ల నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. నీకు యజ్ఞ భాగాల్లో ప్రతినిత్యం ఉంటుంది అని వరమిచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 78వ అధ్యాయానికి వెళుతున్నాం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకొని రావడంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. కచుడి వద్ద ఆ విద్యను నేర్చుకొని కృతార్థులై అందరూ ఇంద్రుడితో ఇలా అన్నారు:
అక్కడేమన్నాడు, నేను ఎవరికి నేర్పిస్తున్నానో వాళ్ళకి సిద్ధిస్తుంది, నాకు కాదు అనే విధంగా చూడండి అక్కడ. అందుకని ఇక్కడ నేర్పించాడు. ఓ దేవత, ఓ దేవరాజా, ఇక నువ్వు పరాక్రమించవలసిన సమయం వచ్చింది, శత్రువులపై విజయం సాధించు అన్నాడు. ఇంద్రుడు అలాగే అని భూలోకానికి వచ్చి ఒక వనంలోకి ప్రవేశించాడు. ఆ వనం చైత్రరథంలాగా ఉంది. అక్కడ కొంతమంది స్త్రీలు జలక్రీడలాడుతూ ఉన్నారు. ఇంద్రుడికి వారెవరో తెలిసిపోయింది. వారి ద్వారా శుక్రుడికి దానవులకు విరోధం కలిగించాలని సంకల్పించాడు. వాయురూపాన్ని ధరించి వారి యొక్క వస్త్రాలన్నీ కలగాపొలగం చేసి వెళ్ళిపోయాడు. ఆ కన్యలందరూ నీటి నుండి పైకి వచ్చి కుప్పగా ఉన్న వస్త్రాల నుంచి తమ వస్త్రాలను గబగబా లాక్కున్నారు. ఆ తొందరలో వృషపర్వుని కూతురైనటువంటి శర్మిష్ఠ, ఆ శర్మిష్ఠ దేవయాని వస్త్రాన్ని తీసుకొని కట్టేసుకుంది. అది దేవయాని చూసి కోపించింది. ఆ వస్త్రం కోసం వారి మధ్య కలహం ఏర్పడింది. దేవయాని శర్మిష్ఠతో, ఓ ఆసురీ, శిష్యురాలవై ఉండి కూడా పెద్ద చిన్న చూసుకోకుండా నా వస్త్రాన్ని ఎందుకు కట్టుకున్నావు? సత్ప్రవర్తనను విడిచిపెట్టిన నీకిది మంచిది కాదు కదా. నువ్వు కట్టి విడిచిన బట్టను నేను కట్టుకోను, అసలు ముట్టుకోను అంది. ఆ మాటలకు శర్మిష్ఠ కోపించి, ఓ యాచకురారా, నా తండ్రి అయిన వృషభపర్వుడు కూర్చున్న పడుకున్న నీ తండ్రి అయినటువంటి శుక్రుడు క్రింద నిలబడి వినయంగా వంది మాగదుడిలాగా మాటిమాటికి స్తుతిస్తూ ఉంటాడు, అలా జీవిస్తున్నాడు. అందుచేతను యాచిస్తూ స్తుతిస్తూ దానాన్ని పుచ్చుకునేటువంటి యాచకుడి కూతురవు నువ్వు. ఓ భిక్షుకి, నీ తండ్రి చేత స్తుతించబడుతూ ఎప్పుడూ కూడా ఏది పుచ్చుకోకుండా దానం చేసే వృషభ పర్వుడి పుత్రికను నేను, తెలిసిందే, వృషపర్వుడి యొక్క పుత్రికను నేను అనింది. నువ్వు ఎంత పరితపించినా, నిందించినా, ద్రోహం చేసినా, నాపై కోపించినా నేను నిన్ను లెక్క చెయ్యను. ఇద్దరికీ వచ్చింది, మహారాజు కూతురికి, గురువుగారు కూతురికి. ఎక్కువగా మాట్లాడకు, మర్యాద ఉండదు, మాట్లాడితే నా దాసీల చేత ఈడ్చి బయటికి గంటిస్తానంది. శర్మిష్ఠ తన గొప్పతనాన్ని గురించి, ఆమె తక్కువతనాన్ని గురించి అంతగా చెప్పినా దేవయాని కోపాన్ని తట్టుకోలేక శర్మిష్ఠ వస్త్రాన్ని లాగింది. శర్మిష్ఠ కోపించి అక్కడే ఉన్నటువంటి పాడుపడ్డ నూతిలోకి దేవయానిని త్రోసేసి వెళ్ళిపోయింది. పాపపు చింతగల శర్మిష్ఠ దేవయాని మరణించి ఉంటుందని భావించింది. ఆ శర్మిష్ఠ చాలా దురహంకారం ఉంది, పాప చింతన చేసేటువంటిది. గురువు కూతురని కూడా ధిక్కరించి అట్లా పారేసింది, బావిలో తోసేసింది. అది మామూలు బావులు కావు, అప్పటి బావుల్లో ఎన్నో కిలోమీటర్ దూరంలో ఉండిపోతాయి కింద అటువంటి బావులు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళంతా కూడా భూమిలో అమృతం దొరుకుతుంది అని తవ్వేవారట. నీళ్లు దొరికినా కూడా తవ్వి పెట్టేవారు. నిజంగా కూడా ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క నీళ్లు దొరికేవట అప్పట్లో. అందుకని ఆ బావిలో ఉండే నీళ్లు మంచివి అనేవారు. ఇప్పుడు ఆ బావి ఏం కాదులేండి, ఇది అదే బావి అనుకోవద్దండి, ఏదో ఒక బావి తోసేసింది. అంతలో అక్కడికి నహుషుడి కొడుకైనటువంటి యయాతి వేటకై వచ్చాడు. వేటలో ఆయన బాగా అలసిపోయాడు. నీరు కోసం వెతుకుతూ కనిపించిన పాడుబడ్డ బావిలోకి తొంగి చూడగా అతడి దేవయాని కనిపించింది. ఆమెను యయాతి ఓదారుస్తూ ఇలా అడిగాడు, ఓ కళ్యాణి, నువ్వెవరు? ఎందుకు దుఃఖిస్తున్నావు? గడ్డితోనూ లతతోనూ కప్పబడిన ఈ బావిలో నువ్వు ఎలా పడ్డావు?
నువ్వెవరి కూతురు, నిజం చెప్పు అని అడిగాడు. అప్పుడు దేవయాని, ఓ భాగ్యవంతుడా, దేవతల చేత చంపబడిన దైత్యులను తన విద్యతో తిరిగి బ్రతికిస్తున్న శుక్రుడి కూతురు నేను ఇలా కూపంలో పడ్డానని నా తండ్రికి ఇంకా తెలియదు. ఇంతకీ మీరెవరు? చక్కని రూపం, బలపరాక్రమాలతో కూడి ఉన్నారు. మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. యయాతి, నేను నహుషుడి కుమారుణ్ణి, నా పేరు యయాతి. వేటకై వచ్చాను. మృగాలను వేటాడుతూ అలసిపోయాను. దాహం తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. గడ్డి పొదలతో ఉన్నటువంటి ఈ బావిలో నువ్వు నాకు కనిపించావు అన్నాడు. దేవయాని, రాజా, నా కుడి చేతిని అందిస్తున్నాను, పట్టుకొని నన్ను ఉద్ధరించు. నువ్వు ఉత్తమ వంశంలో పుట్టినవాడువు, శాంతుడవు, పరాక్రమవంతుడవు, నాకు ఇష్టమైన వాడు. నీ గురించి నాకు బాగా తెలుసు, ముందుగానే నేను తెలుసుకున్నాను. నన్ను ఉద్ధరించు, నన్ను పాణిగ్రహణం చెయ్యి, నన్ను పైకి లాగు. ఈ కూపం నుండి నన్ను ఉద్ధరించటానికి నువ్వే తగిన సమర్థుడివి అంది. యయాతి ఆమె బ్రాహ్మణ స్త్రీగా తెలుసుకొని తన కుడి చేతిని అందించి పైకి లాగి, స్వేచ్ఛగా వెళ్ళు, ఇక నీకు భయం లేదు అన్నాడు. దేవయాని, ఓ రాజా, నా చేతిని పట్టుకున్నావు కనుక నువ్వు నాకు భర్తవు అవుతావు. నువ్వు నాకు ప్రియమైన వాడు, నన్ను నీతో తీసుకొని వెళ్ళు అంది. యయాతి, ఓ భామిని, నువ్వు విప్రకన్యవు, నేనో క్షత్రియుడిని, కనుక మనది తగిన సంబంధం కాదు. నీ తండ్రి శుక్రుడు లోకానికి గురువు, నువ్వు ఆయన పుత్రికవు. జాగ్రత్త, ఆయన వల్ల నాకు భయం ఏర్పడవచ్చు, అందువల్ల మన సంబంధం యోగ్యమైనది కాదు అన్నాడు. అప్పుడు దేవయాని, ఓ రాజా, ఇప్పుడు నా మాటను పాటించకపోతే నా తండ్రి ఆజ్ఞతోనే నిన్ను వరిస్తాను. అప్పుడే నువ్వు నా యోగ్యతను తెలుసుకుంటావు, నన్ను చేపడతావు. ఇక వెళ్ళు అంది. యయాతి నగరానికి వెళ్ళిపోయాడు. శుక్రుడు దేవయాని ఎంతసేపైనా రాకపోయేసరికి కంగారు పడి దాదిని పంపాడు. దాది వెతుకుతూ ఒక చెట్టు కింద ఏడుస్తున్నటువంటి దేవయానిని చూసి ఇలా అంది. ఓ శుభాంగి, నీకేం జరిగింది? ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు ఇక్కడ ఈ చెట్టు కింద? మీ నాన్న కంగారు పడుతున్నాడు, నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు, ఏం జరిగిందో చెప్పు అంది. దేవయాని చెప్తుంది, దాది, ఆ శర్మిష్ట నన్ను బాధించింది, అవమానించింది. అందుచేత నేను వృషపర్వుడి నగరంలోకి అడుగుపెట్టను. తొందరగా వెళ్ళి ఈ విషయాన్ని నా తండ్రికి చెప్పు అంది. నేను ఆ నగరానికి రాను, ఆ మహారాజ నగరానికి రాను. నేను ఆ శర్మిష్ట చాలా చెడ్డది, నన్ను ఇట్లా చేసేసింది. దాది వేగంగా శుక్రుడి వద్దకు వెళ్ళి, అయ్యా, వృషపర్వుడి కూతురైనటువంటి శర్మిష్ట వనంలో దేవయానిని కొట్టిందట అని చెప్పింది. శుక్రుడు కంగారు పడుతూ అడవిలో వెతుక్కుంటూ ఒకచోట కూర్చున్నటువంటి కూతురును చూశాడు. కూతురంటే ప్రాణం, అందుకని దేవయానిని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఆత్మదోషైర్నియచ్చంతి సర్వే దుఃఖ సుఖే జనాః మన్యే దుశ్చరితం తేస్తి యస్యేయం నిష్కృతి కృత.